క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన విజయసాయి రెడ్డి తాజాగా పేల్చిన బాంబు వైసీపీలో కలకలం రేపుతోంది. జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీపై విరుచుకుపడుతున్నారు. సజ్జలతో పాటు వైవి సుబ్బారెడ్డిని విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారని వైసీపీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. గతంలో వీరి వల్లే తన ప్రాధాన్యత తగ్గిందని ఆంతరంగికుల వద్ద చెప్పిన విజయసాయి రెడ్డి ఇప్పుడు పరోక్షంగా వారిని టార్గెట్ చేయడం ప్రారంభించారని అంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒకనాటి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాకుండా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన భవిష్యత్తు వ్యవసాయమేనని ఇప్పటికే ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి కావాలని కూడా అప్పట్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ కార్యకర్తల సమావేశంలోనూ ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కూడా విజయసాయిరెడ్డి ధైర్యంగా పోరాడలేకపోయారని, భయపడుతున్నారని, ప్రలోభాలకు గురయ్యారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే ట్విట్టర్లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ తాను ఎటువంటి ప్రలోభాలకు గురి కాలేదని, భయం తన బ్లడ్ లో లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం కాకినాడ సెజ్ పోర్టు కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని సిఐడి విచారణకు పిలిచింది. ఒకనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ తర్వాత భూ కబ్జాల ఆరోపణలు వచ్చాయని అక్కడి నుంచి తప్పించి వైసీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా తప్పించి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత వాటి నుంచి కూడా తప్పించి రీజనల్ ఇన్ఛార్జిగా నియమించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినప్పటికీ నెల్లూరు నుంచి పోటీ చేయించారు. వీటన్నిటి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని విజయసాయిరెడ్డి అనుచరుల వద్ద వాపోయినట్లు అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తనను తప్పించిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని నియమించడం కూడా విజయసాయిరెడ్డికి నచ్చలేదు. తాజా కేసులో కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనకు అనేక పదవులు ఇచ్చినప్పటికీ అంతకు మించిన అవమానాలు జరిగాయని విజయసాయిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. జగన్ వద్ద ఉన్న కోటరీ వెళ్లిపోతేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని బహిరంగంగా సూచించారు. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. 3 ఏళ్ల పాటు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, తాను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరి పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారన్నారు. తిరిగి తాను వైసీపీలో చేరే ఉద్దేశం తనకు లేదని, ఘర్ వాపసీ తనకు అప్లై కాదన్నారు. తాను ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటున్నానని, వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు క్షణాల్లో వైరల్ గా మారటంతో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల వద్ద కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజయసాయి చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెబుతుండగా, మరికొందరు జగన్ తో చర్చించి ఉండాల్సిందని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ పరువు బజారుకు ఎక్కుతుందని వైసీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కీలక సూత్రధారి అయినప్పటికీ తనను బలి చేశారని సన్నిహితుల వద్ద ఆయన చెప్పినట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను టార్గెట్ చేయడం ద్వారా విజయసాయిరెడ్డి ఇక ఊరుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.